హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు వ్యవసాయం. రైతు మిత్రులందరికీ నమస్కారం. చాలా మంది రైతులు వీడియోల కింద కామెంట్ చేస్తూ ఉన్నారు. ఏమిటంటే కలుపు మందు స్ప్రే చేసిన తర్వాత మొక్కలలో గ్రోతింగ్ మందగిస్తుంది, ఆకులనేది పసుపచ్చ రంగులోకి మారిపోతుంది. దీనికి నివారణకు ఏమి చేయాలి? చాలా మంది రైతులు అయితే డౌట్ అయితే అడగడం జరుగుతుంది. దానికోసమే ఈ వీడియో చేయడం జరుగుతుంది. పంటలపై ఒత్తిడి అనేది మనకు రెండు విధాలుగా ఉంది. అది జీవ సంబంధమైన ఒత్తిడి, రెండవది ప్రకృతి వలన కలిగే ఒత్తిడి. ముందుగా జీవ సంబంధమైన ఒత్తిడి అనగా బ్యాక్టీరియా, కీటకాలు, శిలీంధ్రాలు, తెగుళ్ల ద్వారా కలుగుతుంది. ఇది ఆశించినప్పుడు మొక్కలు ఎక్కువగా ఒత్తిడికి గురవుతూ ఉంటాయి. అదే విధంగా కలుపు మందులు వాడటం ద్వారా కూడా మొక్కలు స్ట్రెస్ లోకి వెళ్ళిపోవడం వంటివి జరుగుతుంది. రెండవది వచ్చేసి ప్రకృతిపరమైన ఒత్తిడి. ప్రకృతిపరమైన ఒత్తిడి అనేది ఎదురుగాలులు కానీ, అధిక వర్షాలు కానీ, అధిక ఉష్ణోగ్రత, అధిక చలి తీవ్రతల వలన మొక్కలు ఒత్తిడికి గురవడం వంటివి జరుగుతుంది. ఇదే కాకుండా మరికొన్ని ఇతర సందర్భాలలో కూడా మొక్కలు స్ట్రెస్కి గురవ్వడం జరుగుతుంది. ఇలాంటి వాటిలలో కలుపు నాశిని మందులు వాడటం ద్వారా కూడా మొక్కలు అనేది స్ట్రెస్ లోకి వెళ్ళడం జరుగుతుంది. మోతాదు మించి ఈ యొక్క కీటకనాశి మందులు వాడటం ద్వారా కూడా మొక్కలు అనేటివి ఒత్తిడికి లోనై స్ట్రెస్ లోకి వెళ్ళడం జరుగుతుంది. పంటలలో కలుపు మందు వాడినప్పుడు ప్రధాన పంట ఒత్తిడికి గురవుతుంది, గ్రోతింగ్ మందగిస్తుంది. కాబట్టి ఈ ఒత్తిడి నుండి బయటపడటానికి మనం చేయవలసిన పనులు ఏమిటి, వాడవలసిన మందులు ఏమిటి, దాని గురించి ఈ వీడియోలో పూర్తిగా ఇప్పుడు మనము తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా ఛానల్ కనుక మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే పక్కనున్న లైక్ సింబల్ని మాత్రం లైక్ చేయండి. ముందుగా వీడియోలోకి వెళ్ళినట్లయితే రైతులు ప్రధాన పంటలలో కలుపు నివారణకు కలుపునాశి మందులను వాడుతూ ఉంటారు. ఆ కలుపు మందులను స్ప్రే చేసినప్పుడు ప్రధాన పంట ఒత్తిడికి గురై ప్రధాన పంట అనేది ఎదుగుదల, గ్రోతింగ్ మందగించడం, అదేవిధంగా ఆకులు ఎరుపు రంగులోకి పసుపచ్చ రంగులకి మారిపోవడం, పంట అనేది గిడుసుబారిపోవడం వంటివి సమస్యలు ప్రధానంగా ప్రతి రైతు కూడా ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య. దీని నివారణకు రెండు రకాల మందులు మనము స్ప్రే చేసుకొని ఈ అధిక ఒత్తిడి నుండి బయటపడడానికి ఆస్కారం అయితే ఉంటుంది. అందులో మొదటిది వచ్చేసి యూపీఎల్ వారి మ్యాకరీనా. ఈ మ్యాకరీనా 5 రకాల టానిక్లు చేసే పని ఈ ఒక్క మ్యాకరీనా చేస్తుంది. యూపీఎల్ వారి మ్యాకరీనా అనేది మొక్కలను అధిక ఒత్తిడి నుండి బయటపడటానికి చాలా అద్భుతంగా పనిచేసేటటువంటి టానిక్. ఇది ఒకటే కాకుండా మొక్కలు ఎదుగుదలలోను, మొక్కలు పూత పిందె రావడంలోను, పూత పిందె రాలకుండా ఉండటంలోనూ ఈ మ్యాకరీనా అనేది ఎక్సలెంట్ గా పనిచేస్తుంది. ఈ మ్యాకరీనాను ప్రతికూల వాతావరణంలో మొక్కలు తట్టుకొని నిలబడేందుకే దీనిని రూపొందించడం జరిగింది. అదేవిధంగా పంటలలో కలుపు మందును వాడినప్పుడు మొక్కలు ఒత్తిడికి గురవుతుంది. ఇదే కాకుండా మోతాదు మించి ఇన్సెక్టిసైడ్ మందులను స్ప్రే చేయడం వల్ల కానీ, అధిక వర్షాల వల్ల కానీ, అధిక ఉష్ణోగ్రత వల్ల కానీ, చలి తీవ్రత వల్ల కానీ మొక్కలు ఎదగడం ఆగిపోతుంది. అంటే స్ట్రెస్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఈ సమస్య నుండి బయటపడటానికి ఈ యూపీఎల్ వారి మ్యాకరీనాను స్ప్రే చేస్తే 2 లేదా 3 రోజుల్లో మనకు ఎక్సలెంట్ రిజల్ట్ అనేది చూపిస్తుంది. ఈ యూపీఎల్ వారి మ్యాకరీనాను పంట యొక్క అన్ని దశలలో వాడుకోవచ్చు. దీని యొక్క మోతాదు 1 ఎకరానికి 250 ml 150 నుండి 200 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవచ్చు. దీని యొక్క ధర సుమారుగా 1300 నుండి 1350 రూపాయల వరకు ఉంటుంది. ప్రాంతాలను బట్టి ధరలో స్వల్ప మార్పులు ఉండవు. రెండవది, పంటలలో ఈ కలుపు మందు వాడిన తర్వాత మొక్కలు అధిక ఒత్తిడికి గురై గ్రోతింగ్ అనేది ఆగిపోతుంది. ఈ అధిక ఒత్తిడి నుండి బయటపడటానికి రెండవ స్ప్రేలో మనము బెల్లం ద్రావణాన్ని స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. వెంటనే 7 రోజుల వ్యవధిలో 2 సార్లు కనుక స్ప్రే చేసుకున్నట్లయితే మొక్కలు మళ్ళీ తిరిగి యథాస్థానానికి వచ్చి మొక్కలలో గ్రోతింగ్ పెరగడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. సో ఇది ఫ్రెండ్స్, ప్రధాన పంటలో కలుపు మందు వాడిన తర్వాత మొక్కలు గ్రోతింగ్ రావడానికి, ఒత్తిడి నుండి బయటపడడానికి వాడవలసిన మందుల గురించి అయితే మీ వీడియోలో మీకు పూర్తి సమాచారం అందిందనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. గంట సింబల్ని యాక్టివ్ చేసి పెట్టుకోండి. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో ముందుగా మీరైతే చూడవచ్చు. అలాగే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, తప్పకుండా వాటికి రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై జవాన్, జై కిసాన్.